ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉంది. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు సమాచారం. తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవి విరమణ తర్వాత ఆయనను ఆ పోస్టులో కొనసాగించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్ని రోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవి విరమణ చేశాక సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్కు చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. హరీష్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ, భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా డీజీపీగా నియమించిన ద్వారకా తిరుమలరావు మరికొద్ది రోజుల్లో పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంగా నడుపుతున్న సమయంలో టీడీపీకి సంబంధించిన వివిధ గ్రామ స్థాయి నుంచి కూడా చూసుకుంటే నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయించి పెద్ద ఎత్తున కూడా తమను ఇబ్బంది పెడుతుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో సర్వశక్తుల ఒడ్డి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి సంబంధించి రాష్ట్ర డీజీపీగా ఎవరిని నియమిస్తారని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమంలో తమ యొక్క బాధలు గాని, తమను పెట్టిన ఇబ్బంది గాని మరలా తమ మీదకి రాకుండా తమను ఇబ్బంది పెట్టిన వారిని ఏ రకంగా చేస్తారు, వారిని అన్యాయంగా అక్రమంగా తమ మీద కేసులు పెట్టిన వారిని ఏ రకంగా చూస్తారనే దాని మీద ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులు గాని, ఆఖరికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేచి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు 161 మందిలో ఎంతమంది మీద కేసులు పెట్టారంటే 5 మినహా మిగతా ప్రతి ఒక్క శాసనసభ్యుడు పైకి లేచి లాస్ట్ 5 సంవత్సరాలు, చివరి 5 సంవత్సరాల మీద ఇంతమంది మీద 151 మంది మీద కేసులు పెట్టారంటూ కూడా శాసనసభలో ప్రతి ఒక్కరు లేచి నుంచున్న సందర్భం. మొత్తంగా చూసుకుంటే ఇదంతా కూడా రాష్ట్ర డీజీపీ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర డీజీపీ మీద ఆధారపడి ఉంటుంది. తమ ప్రభుత్వ విధి విధానాలు గాని, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న గతంలో పెద్ద ఎత్తున మహిళలు మిస్సింగ్ అని గాని, ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న నేర చరిత్ర గాని కట్టడి చేసి కుటుంబ ప్రభుత్వానికి మంచి ప్రభుత్వం అని ముద్ర వేయించుకోవాలంటే ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరు నిర్వహిస్తారని జల్లెడ బట్టి మొదటగా ద్వారకా తిరుమలరావుకి అదృష్టం వరించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న ద్వారకా తిరుమలరావు పేరు అనేక మంది పేర్లను జల్లెడ బట్టి ఆయన పేరు వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు రాష్ట్ర డీజీపీగా, అలాగే ఆర్టీసీ ఎండీగా ఆయన కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో ఈ నెల 31వ తారీఖుతో ఆయన పదవి విరమణ కావుతున్నారు. ఆయన టైం అయిపోతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు రాష్ట్ర డీజీపీ అనే దాని మీద పెద్ద ఎత్తున ఉత్కంఠ జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి దానికి ప్రభుత్వం కొంతమేరకు సూచన ప్రాయంగా డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా దాదాపుగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఎక్కువ శాతం కనపడుతున్న పరిస్థితి ఉంది. 1992 బ్యాచ్కి చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31తో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు స్థానంలో రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాకి అదృష్టం వరించే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా సూచన ప్రాయంగా ఒప్పుకున్నట్లు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ప్రస్తుతానికి నారా లోకేష్ ఆ రెడ్ బుక్ కు సంబంధించిన అంశం విదేశాల్లో కూడా ఇప్పుడు ఏదైతే దావోస్ పర్యటనలో ఉన్నాడో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఆ దావోస్ పర్యటనలో కూడా రెడ్ బుక్ అంశానికి సంబంధించి అక్కడ మీడియా అడగటం, దానికి సంబంధించి ఆయన కూడా ఆ రెడ్ బుక్ అంశాన్ని వదిలేదు లేదు, చట్టం తన పని చేసుకుపోతా ఉంటది, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా తమ యొక్క పార్టీ నాయకుల మీద ఆ ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారో వారు ఎవరిని కూడా వదిలే పని లేదని ఆ విదేశాలలో కూడా నారా లోకేష్ మాట్లాడుతున్న క్రమంలో నెక్స్ట్ వచ్చే డీజీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్డీఏ కూటమికి అనుగుణంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలు ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా తీసుకురావాల్సిన క్రమంలో నెక్స్ట్ డీజీపీగా ఎవరవుతారన్న ఆ ఉత్కంఠకైతే కొంత మేరకు తెరపడినట్టయితే హరీష్ గుప్తాని డీజీపీగా దాదాపుగా ఆ ప్రభుత్వం ఖరారు చేస్తున్నట్లు సమాచారం అందుతున్న పరిస్థితి. ఆ ద్వారకా తిరుమలలో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా, రాష్ట్ర డీజీపీగా పూర్తిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. పదవి విరమణ తర్వాత ఆయన్ని ఏదో ఒక పోస్ట్ లో కూడా కొనసాగించే అవకాశాలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లు కూడా సూచనప్రాయంగా సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఆ ఎన్నికల సంఘం డీజీపీగా నియమించిన క్రమంలో కొన్ని రోజుల పాటు ఆయన పోస్ట్ లో కొనసాగారు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావుని డీజీపీగా నియమించింది. ఆయన పదవి విరమణ చేసిన అనంతరం సీనియారిటీ బ్యాచీలో కూడా ఆ ద్వారకా తిరుమలరావు తర్వాత హరీష్ కుమార్ గుప్తానే ఉండటంతో ఆయనకి అదృష్టం వరించిందని చెప్పుకోవచ్చు. ప్లస్ అలాగే ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే క్రమంలో ఎవరైతే రాష్ట్ర డీజీపీగా ఉన్న వ్యక్తి ఆ పెద్ద ఎత్తున కూడా అన్యాయాలకి అక్రమాలకి పాల్పడుతున్నారంటూ కూడా ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యం ఎక్కడ నియోజకవర్గాల్లో గానీ ఆ జిల్లా కేంద్రాల్లో గానీ ఎవరైతే ఎన్నికల ఆ సంఘానికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ప్రోటోకాల్ పాటించట్లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఆ పవన్ కళ్యాణ్, అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ ఆ పురంధేశ్వరి నలుగురు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి పలు సందర్భాలలో కూడా ఆ పదుల సంఖ్యలో ఒక్కొక్కరు ఫిర్యాదు చేసిన నేపథ్యం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమి ఢిల్లీ వెళ్లి మరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అప్పుడు డీజీపీ ఎన్నికలకి విరుద్ధంగా పనిచేస్తున్నారని, ప్రోటోకాల్ కి విరుద్ధంగా పనిచేస్తున్నారని కూడా ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తానికి చివరి నిమిషంలో ఎట్టికేలకు అప్పుడున్న ఆ డీజీపీని పక్కకు తప్పించి ఆ ఎన్నికల సంఘం నియమించిన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఆ తర్వాత మరలా ఆయన అప్పుడు చేసిన విధి విధానాలకు కానీ ఆయన యొక్క పనితీరు కానీ చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. మొత్తానికి సీనియారిటీ జాబితాలో కూడా ద్వారకా తిరుమలరావు తర్వాత హరీష్ కుమార్ గుప్తా ఉండటంతో మొత్తానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే ఎన్డీఏ కుటుంబంలోని ముఖ్య పార్టీ బీజేపీ ముగ్గురు కూడా హరీష్ కుమార్ గుప్తా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తా ఉంది. 1991 బ్యాచ్ కి చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా హరీష్ కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉండటంతో హరీష్ కుమార్ గుప్తా వైపే 3 పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకులందరూ కూడా మొగ్గు చూపడంతో హరీష్ కుమార్ గుప్తా ఆ డీజీపీగా దాదాపు ఆ ఖరారు అయినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది వైశాలి. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.